ఆడియన్స్ థియేటర్ కి రావట్లేదు. వాళ్ళు ఓటీటీలో సినిమాలు చూడడానికే ఇష్టపడుతున్నారు. ఈ మధ్య తరచూ మన దర్శక నిర్మాతలు చెప్తున్న మాటలివి. కానీ ఇవి అబద్ధమని మళ్ళీ మళ్ళీ నిరూపిస్తున్నారు ప్రేక్షకులు. దీనికి కింగ్డమ్ సినిమాకి వచ్చిన ఓపెనింగ్సే నిదర్శనం. అసలు ఈ ఏడాది ఏ సినిమాకి ఎంత ఓపెనింగ్స్ వచ్చిందో ఓసారి చూద్దామా? విజయ్ దేవరకొండకు హిట్టు లెక్క చాలా కాలమైంది. మరి అలాంటప్పుడు ఆయన సినిమా చూడ్డానికి ఆడియన్స్ థియేటర్కు రాకూడదు కదా. కానీ కింగ్డమ్ కోసం పోటెత్తారు ఫ్యాన్స్. ఫస్ట్ డే ఆడియన్స్ తో తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్స్ అన్ని కిటకిటలాడిపోయాయి. తొలి రోజు ఏకంగా 39 కోట్లు గ్రాస్ వసూలు చేసింది కింగ్డమ్. 2025 టాప్ ఓపెనర్స్ లో ఒకటిగా నిలిచింది ఈ చిత్రం. 2025 టాప్ ఓపెనింగ్ డే లిస్ట్ లో గేమ్ చేంజర్ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. ఈ చిత్రం 90 కోట్లకు పైగా వసూలు చేసింది. కాకపోతే సినిమా అంచనాలు అందుకోలేదు. అలాగే ఆ తర్వాత 75 కోట్లతో హరిహర వీరమల్లు సెకండ్ ప్లేస్ లో ఉంది. ఇది కూడా నిరాశే మిగిల్చింది. ఇక బాలయ్య డాకు మహారాజ్ సినిమా 51 కోట్లతో మూడో బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిచింది. ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. సంక్రాంతికి వచ్చిన డాకు మహారాజ్ సంచలన ఓపెనింగ్స్ సాధించింది. అలాగే సంక్రాంతికి వస్తున్నాం సైతం టాప్ ఓపెనర్స్ లిస్ట్ లో చోటు సంపాదించుకుంది. ఈ సినిమాకు మొదటి రోజు 42 కోట్ల గ్రాస్ వచ్చింది. తొలి రోజే 50% రిటర్న్స్ తీసుకొచ్చి సంచలనం రేపింది సంక్రాంతికి వస్తున్నాం. ఆ తర్వాత 40 కోట్లతో హిట్ 3 టాప్ 5 ఓపెనర్ గా నిలిచింది. కింగ్డమ్ మరోసారి బాక్స్ ఆఫీస్ ను తగలబెట్టేశారు విజయ్ దేవరకొండ. తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ తెచ్చారు రౌడీ బాయ్. ఓవర్సీస్ లో అయితే 1.2 మిలియన్ దాటేసి 2 మిలియన్ వైపు పరుగులు పెడుతుంది కింగ్డమ్. ఈ వీకెండ్ నాటికే బ్రేక్ ఈవెన్ అయిపోయేలా కనిపిస్తుంది ఈ చిత్రం. మొత్తానికి ఆడియన్స్ థియేటర్స్ కు వస్తున్నారు. కాకపోతే వాళ్లకు కంటెంట్ కరెక్ట్ గా ఇవ్వాలి.